హాయ్ ఎవరీవన్, లాస్ట్ వీడియోలో మనం లాగరిథం డెఫినేషను, లాగరిథం ఫార్ములాస్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ మీద డిస్కస్ చేసాం. ఇప్పుడు నౌ కంటిన్యూస్ ద క్లాస్. నౌ లాగ్ 0.01 to the base 10. ఫస్ట్ ఏం చేయాలి? ఈ నెంబర్ని డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయండి. సో లాగ్ 1/100 to the base 10 పాయింట్ రిమూవ్ చేయండి. అప్పుడు ఏమవుద్ది? 001 అంటే 1 బై పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 zeros. నౌ అంటే ఇక్కడ మీకు ఐడియా రావాలి ఏ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. నౌ ఇక్కడ బేస్ 10 ఉంది. ఇక్కడ నెంబర్ని ఏం చేయాలి? లాగ్ 1/10 స్క్వేర్ టు ద బేస్ 10. 1/10 స్క్వేర్ అంటే ఎక్స్పోనెంట్స్ లో మీకు ఫార్ములా ఉంటుంది, 1/a⁴n. 1/a⁴n ఫార్ములా ఏంటి? a⁻n is equal to 1/a⁴n. Logarithm topic is completely depends on topic of exponents. Log 10⁻⁻2 to the base 10. ఇప్పుడు మీకు ఏంటి ఐడియా రావాలి? లాగ్ x⁻m to the base a ఫార్ములాలో ఐడియా రావాలి. లాగ్ x⁻m to the base a, m into log x to the base a అంటే -2 into log 10 to the base 10. Again log 10 to the base 10 అంటే ఒక ఫార్ములా చెప్పాను, log a to the base a -2 into 1 log a to the base a is equal to 1. సో -2 into 1 ఆ వాల్యూ ఏంటవుతుంది? -2. ఇట్ ఈస్ ద ఆన్సర్. అండర్స్టాండ్? సింప్లిఫై ద వాల్యూ అనగానే మీకు ఫైనల్గా ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ రావాలంటే మనకున్న ఫార్ములాస్లో ఏ ఫార్ములాని యూజ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుందో మీకు ఐడియా రావాలి. ఓకే ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. లాగ్ 8 to the base to the log 8/27 to the base 2/3. ఇక్కడ కూడా మీకు ఐడియా రావాలి. 8 ని ఏంటి రాయొచ్చు అంటే 2³ 27 ని 3³ అని రాయొచ్చు. సో ఓవరాల్ గా లాగ్ 2/3 హోల్ క్యూబ్ టు ద బేస్ 2/3 అని రాయొచ్చు. మీకు వెంటనే ఏ ఫార్మ్ అయితే రావాలి? లాగ్ x⁻m టు ద బేస్ a. ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంటే మీరు ఫ్రాక్షన్లో తీసుకోవాల్సిన లేదు, ఇది ఒక నెంబర్. లాగ్ x⁻m టు ద బేస్ a, లాగ్ x⁻m టు ద బేస్ a, m into log x టు ద బేస్ a. ఇప్పుడు m ప్లేస్లో ఏముంది? 3 into log 2/3 to the base 2/3. ఇక్కడ ఏంటి రావాలి? m into log 2/3 to the base 2/3 log a to the base a ఫార్ములా ఐడియా రావాలి. log a to the base a వాల్యూ ఎంత? 1 is equal to 3. ఓకే ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం మీద మీకు ఒక 2 సమ్స్ హోంవర్క్ ఇస్తాను, మీరు ఓన్గా ట్రై చేయండి. లాగ్ 0.001 to the base 10 log 125/6
64 to the base 5/4. ఒక 2 ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా చేస్తే ఫార్ములాస్ మీకు ఐడియా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 2 పవర్ 2 ప్లస్ log 3 to the base 2. ఇది ఏ ఫార్ములా మోడల్ ఉంది? జస్ట్ లైక్ a పవర్ m ప్లస్ n. చూడండి, ఏ ఫార్ములా మోడల్ ఉంది? a పవర్ m ప్లస్ n, a పవర్ m ఇంటూ a పవర్ n. ఇప్పుడు ఏంటి రాస్తాం? 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ log 3 to the base 2. ఇక్కడ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. a పవర్ log x to the base a పవర్ log x to the base a. ఈ రెండు బేస్, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్, ఇక్కడ లాగరిథం బేస్, రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఆ వాల్యూ ఏంటవుతుంది? x. అంటే 2, దిస్ 2 అనదర్ a, అప్పుడు వాల్యూ ఏంటి? x. అంటే ఏంటి రావాలి? 3. 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 4. ఇక్కడ ఏంటి వస్తుంది ఆన్సర్? 3. 4 3s వాల్యూ ఎంత? 12. ఈ మోడల్ మీకు చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ సిలబస్ టెక్స్ట్ బుక్ లో ఈ మోడల్ ఒక సమయం ఉంది. సో అందరూ బాగా నేర్చుకోవాలి. ఓకే, ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ అంటే ఒక లాగరిథం ని ఎక్కువ లాగరిథం గా ఎక్స్పాండ్ చేయాలి. ఎగ్జాంపుల్, log 1000 to the base a. ఎక్స్పాండ్ అంటే ఒక లాగరిథం ని ఎక్కువ లాగరిథమ్స్ గా ఎక్స్పాండ్ చేయాలి. చూడండి, ఒకసారి ప్రాబ్లంలో బేస్ ఇవ్వకపోతే మీరు 10 అని తీసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ కాబట్టి బేస్ ఇవ్వకపోతే ఇక్కడ 10 అని తీసుకోండి. లాగరిథం బేస్ లో మీకు 2 స్టాండర్డ్ బేస్ ఉంటాయి, e and 10. e and 10 are standard bases of the logarithm. e and 10 are standard bases of the logarithm. Now expanded form చేయాలి. 1000 change into prime factorization to 500s to 250s to 125. 3 టేబుల్ 3 టేబుల్ ఏమి రాదు కాబట్టి 5 టేబుల్ తీసుకోండి. 525s, 5 5s, 5 1s. అంటే log 1000 ప్లస్ ఎంత రాయొచ్చు? 2 into 2 into 2, 2 cube. 5 into 5 into 5 అంటే 5 cube. To the base 10. ఏ ఫార్ములా మోడల్ ఉంది? log x into y to the base a. log x into y to the base a. log x into y to the base a ఫార్ములా రాయండి. ఇక్కడ 2 క్యూబ్ అంటే x క్యూబ్ అనుకోవాల్సిన లేదు. 2 క్యూబ్ అంటే ఒక నంబర్. log xy to the base a. log x to the base a plus log y to the base a. Now log x అంటే ఏంటి? 2 క్యూబ్ ప్లస్ log 5 క్యూబ్ టు ద బేస్ a. బేస్ a అంటే ఫార్ములాలో ఏముంది? ఇక మనం క్వశ్చన్ లో బేస్ ఏమి ఇవ్వకపోతే మనం 10 అని తీసుకున్నాం. అగైన్ ఇక్కడ ఏ ఫార్ములా మోడల్ ఉంది? log x power m to the base a. log x power m to the base a. m into log x to the base a. జూమ్ వచ్చి log x power m to the base a అంటే ఈ ఫార్ములా మోడల్ ఉంది. 3 into log 2 to the base 10 plus 3 into log
5 to the base 10. క్వశ్చన్లోని ఒకే ఒక లాగరిథం ఇచ్చాడు, ఆన్సర్లో మీకు మోర్ దాన్ వన్ లాగరిథం వచ్చింది. దట్స్ వై వాట్ ఇస్ ది ప్రొసీజర్ నేమ్? ఎక్స్పాండ్ ద గివెన్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, log 128 by 625 to the base a ఆర్ ఏదైనా నెంబర్ ఇవ్వలేదు. అప్పుడు మీరు ఏం తీసుకుంటారు? ఏ అయినా తీసుకోండి, అవసరమైతే 10 అయినా తీసుకోండి, లేకపోతే ఈ అయినా తీసుకోండి. కానీ స్టాండర్డ్ బేసిస్ ఏంటి? 10 అండ్ ఈ. అంటే లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ప్రొసీజర్లో పబ్లిక్ పేపర్లో బ్లాంక్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద స్టాండర్డ్ బేసిస్ ఆఫ్ లాగరిథం అని అడిగేవాడు. అలాంటప్పుడు 10 అని రాయొచ్చు, ఈ అయినా రాయొచ్చు. ఇక్కడ ఏమి ఇవ్వడు, సో రైట్ యాజ్ ఏ ఆర్ 10. బిఫోర్ ప్రాబ్లంలో 10 అని తీసుకున్నాం, ఈ సమ్లోని ఏ అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మీరు ఏం చేయాలి? చేంజెస్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 128 ఈ మెథడ్లో 2 టేబుల్లో చేయండి, 7 టైమ్స్ వస్తుంది. ఇంకో నెంబర్ ఏంటి? 625 5 టేబుల్ చేయండి. 5 125s, 5 25s, 5 5s, 5 1s. ఇక్కడ 2 3 4 5 6 2 64s, 2 32s, 2 16s, 2 8s, 2 4s, 2 2s, 2 1s. 7 2s వస్తాయి. అంటే log 2 power 7 by 5 power 4 to the base a. ఏ ఫార్ములా వాడుతుంది? log x by y. x by y అని తీసుకోండి. log x by y to the base a is equal to log x to the base a minus log y to the base a. log 2 power 7 to the base a minus log 5 power 4 to the base a. Again a formula model ఉంది. log x power m to the base a. log x power m to the base a formula ఏంటి? m into log x to the base a. క్వశ్చన్లో ఒకే ఒక లాగరిథం ఇచ్చాడు, ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి మోర్ దెన్ వన్ లాగరిథం వచ్చింది. సో దీన్ని ఏమంటాం? ఎక్స్పాండెడ్ ఫామ్ అంటాం. ఓకే, మీ అందరూ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఈ మెథడ్స్ అన్నీ ఐడియా వస్తాయి. ఈ మోడల్లో మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను, ప్రైజెస్లో ఇస్తాను, మీరు ఓన్గా చేయండి. log 343 to the base, not to the base, by 125. ఇక్కడ బేస్ ఏమి ఎవరు? మీరు ఏ అయినా 10 అయినా తీసుకోండి. వన్ మోర్ ప్రాబ్లం, log x square y cube z power 4. అంటే మెయిన్ సైడ్ రావాలి. log ఫార్ములా log x by ఫార్ములా కదా, log x by z అని తీసుకోండి. వాట్ ఇస్ log x by ఫార్ములా? log x to the base a plus log y to the base a. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి log x by z అని తీసుకోండి. log x by z to the base a ఫార్ములా ఏంటి? log x to the base a plus log y to the base a plus log z to the base a. తర్వాత ఇంకో ఫార్ములా ఏం తీసుకోవాలి? log x power m to the base a, m into log x to the base a. ఆ ఫార్ములాస్ ఐడియా వస్తే ఈ మెథడ్ ఐడియా వచ్చేస్తుంది. ఈ మెథడ్ ఏమేంటి? ఎక్స్పాండెడ్ ఫామ్. ఒక లాగరిథం ఇస్తే ఎక్కువ లాగరిథమ్స్గా మార్చుకోవాలి. నెక్స్ట్ మెథడ్ ఏంటి? ఎక్కువ లాగరిథమ్స్ ఇస్తే సింగిల్ లాగరిథంలో రాయాలి. కంప్రెస్ చేయడం, ఇది ఎక్స్పాండ్ చేయడం, ఇంకోటి కంప్రెస్ చేయడం. బిఫోర్ మెథడ్ ఏంటి? సింగిల్ లాగరిథం ఇస్తే ఎక్కువ లాగరిథమ్స్గా చేంజ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కువ మోర్ దాన్ వన్ లాగరిథం ఉంది,
సింగిల్ లాగరిథం మార్చుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ కంప్రెస్. ఓకే, ఏ ఫార్ములా మోడల్ ఉంది? బేస్ ఇవ్వలేదు కాబట్టి log 16 to the base a minus log 2 to the base a. ఏ ఫార్ములా మోడల్ ఉంది? log x to the base a minus log y to the base a. ఫార్ములాస్ మీకు బాగా ఐడియా రావాలి. log x by y to the base a, log x to the base a minus log y to the base a. అంటే ఇప్పుడు log 16 to the base a minus log 2 to the base a అనేది ఈ మెథడ్ లో ఉంది. ఇలా మార్చుకోవాలి. సో log 16 by 2 to the base a, 2 ones 2 8s, log 8 to the base a. It is final answer. Understand? క్వశ్చన్ లోని మోర్ దాన్ వన్ లాగరిథం ఇచ్చాడు, ఆన్సర్ లో సింగిల్ లాగరిథం రావాలి. దిస్ ఇస్ కాల్డ్ కంప్రెస్ ఆర్ write as or expressed as single logarithm. Okay. Now 2 log 3. ఇక్కడ బేస్ ఇవ్వలేదు, ఇక్కడ బేస్ ఇవ్వలేదు, ఇక్కడ బేస్ ఇవ్వలేదు. అంటే మనం బేస్ ఓన్గా తీసుకోండి. 10 అయినా తీసుకోవచ్చు, ఏ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఫార్ములాలో ఉన్న లెటర్ ఏ అయినా తీసుకోవచ్చు. 2 log 3 to the base a plus 3 log 5 to the base a, 5 log 2 to the base a. ఇక్కడ మీకు ఒక ఫార్ములా బాగా ఐడియా రావాలి. log x power m to the base a, m into log x to the base a. ఈ ఫార్ములా చాలా బాగా ఐడియా రావాలి. ఆ ఫార్ములా మీకు ఐడియా వస్తేనే ఈ ప్రాబ్లం అంతా కూడా నీట్గా ఐడియా వస్తుంది. ఏంటి ఇక్కడ? m into log x to the base a, 2 into log 3 to the base a, 3 into log 5 to the base a, 5 into log 2 to the base a అనేది m into log x to the base a అనే మీనింగ్ మీకు వెంటనే ఐడియా వచ్చేయాలి. ఒక లాగరిథం టర్మ్ బిఫోర్ నెంబర్ ఉందనుకోండి, ఒక లాగరిథం టర్మ్ బిఫోర్ ఒక నెంబర్ కనిపిస్తే m log x అనేది మీకు ఐడియా వచ్చేయాలి. అప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేది. This can be write as log 3 square to the base a plus log 5 cube to the base a, log 2 power 5 to the base a, log 3 square అంటే 9 to the base a plus log 5 cube 125 to the base a, 2 power 5, 2ని 5 times మల్టిప్లై చేయండి, log 32 to the base a. ఇప్పుడు చూడండి, log x to the base a plus log y to the base a అనే మీనింగ్ వస్తుంది. log x to the base a plus log y to the base a, log xy to the base a. ఇక్కడ ఈ ఫార్ములా ఇచ్చేయండి. log 9 into 125 to the base a minus log 32 to the base a. 9 120 base ఎంత? 1125. log 32 to the base a. ఇది మళ్ళీ ఏ ఫార్ములా మోడల్ ఉంది? log x to the base a minus log y to the base a అంటే log x by y to the base a. log x by y is equal to log x to the base a minus
log y to the base a. అర్థమైందా? ఒక లాగర్థం టర్మ్ బిఫోర్ ఇలా నెంబర్స్ కనబడగానే ఈ ఫార్ములా వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఐడియా వస్తాయి. అండర్స్టాండ్? ఓకే ఓకే ఈ మెథడ్లో మీకు 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. బిఫోర్ చెప్పిన ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని చేయండి. మీకు ఫార్ములాస్ ఐడియా వస్తాయి, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? ఈ ప్రాబ్లం మీకు చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ క్వశ్చన్లో ఏమడగచ్చు? సాల్వ్ ఎక్స్ అని అడగచ్చు, ఫైండ్ ఎక్స్ అని అడగచ్చు. ఫైండ్ ఎక్స్ అన్న సాల్వ్ ఎక్స్ అంటే ఏంటి? ఈ ప్రాబ్లంలో ఉండే అన్నౌన్ వాల్యూని ఫైండ్ చేయడం. ఇదే ప్రాబ్లం 2 మెథడ్స్లో చేయొచ్చు. గివెన్ 2 power x plus 1 is equal to 3 power 1 minus x. ఇందులో ఇక్కడ ఏం చేస్తారంటే బోత్ సైడ్ సింపుల్గా ఏం చేస్తారు? లాగర్థం అప్లై చేయండి. 2 మెథడ్లో చేయొచ్చు. ముందు ఒక మోడల్ తెచ్చుకుందాం. అప్లై లాగర్థం ఆన్ బోత్ సైడ్స్ అంటే ఈ ప్రాబ్లం మీనింగ్ ఏంటి? మనకు అవసరమైనప్పుడు ఒక ఈక్వాలిటీ సింబల్ ఉన్నప్పుడు లాగర్థంని అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి లాగర్థం అవసరం లేనప్పుడు లాగర్థంని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లోని వస్తాయి. 1.5లోని 8th ప్రాబ్లం. ఓకే, బోత్ సైడ్ లాగర్థం అప్లై చేసినప్పుడు లాగ్ 2 power x plus 1 బేస్ ఏం లేదు, మనం ఓన్గా ఏ అని తీసుకోవచ్చు. ఫార్ములాలో లెటర్ తీసుకుంటే కన్ఫ్యూజ్ ఉండదు. ఎక్కువ టోటల్గా వేరియబుల్ లేక నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు 10 అయినా ఈ అని తీసుకోండి. లాగ్ 3 power 1 minus x టు ద బేస్ ఏ. ఇప్పుడు ఏ ఫార్ములా మోడల్లో ఉంది? లాగ్ x power m టు ద బేస్ ఏ. log x power m to the base a, m into log x to the base a. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే x plus 1 into log 2 to the base a. ఈ log 2తో మోర్ దాన్ 1 టర్మ్ మల్టిప్లై చేస్తాం కాబట్టి బాక్స్ పెట్టండి, కీప్ ద బ్రాకెట్. Similarly, 1 minus x into log 3 to the base a. ఈ log 3తో ఈ 1 minus x ని మల్టిప్లై చేయాలి. మోర్ దాన్ 1 టర్మ్స్ ని ఇంకో టర్మ్తో మల్టిప్లై చేసినప్పుడు బ్రాకెట్ ఉండాలి. బ్రాకెట్ లేకపోతే మీనింగ్ ఏంటవుతుంది? 1 minus x into log 3 అయిపోతుంది. సో ఇలాంటి ఫండమెంటల్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మార్క్స్ ఎక్కడ కూడా పోవు. బ్రాకెట్ మల్టిప్లై చేసేయండి. x into log 2, x log 2, 1 into log 2, 1 log 2, 1 log 2 అన్నా log 2 అన్నా ఒకటే. 1 into log 3, 1 log 3 మైనస్ x log 3. ఈ ప్రాబ్లంలో మీరు ఏం చేయాలి? వేరియబుల్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? ఎక్స్ టర్మ్స్ అన్నీ కూడా ఒకవైపు రాసుకోండి, నెంబర్స్ అన్నీ కూడా ఇంకో వైపు రాసుకోండి. ఓకేనా? జస్ట్ ఇలా కొట్టచ్చు. ఓకే, అందరూ ఆ ప్రాబ్లం చూడండి ఒకసారి. Now separate variable terms. X log 2 sent to left side plus x log 3 is equal to log 3. ఈ ప్లస్ log 2 ఆఫ్టర్ తీసుకుంటే ఏమవుతుంది? మైనస్ log 2. Now take common x.
is equal to log 3 minus log 2. ఇప్పుడు బ్రాకెట్ x తో మల్టిప్లైగా ఉంది. మల్టిప్లైలో ఉండే టర్మ్ ఆఫ్టర్ ఈక్వల్ టు ఏంటవుతుంది? డివైడ్. It is the answer. Okay, note down. Next problem, 3 power y is equal to 5 power y minus 2. ఇది కూడా బిఫోర్ మోడల్ లాగే. అందులో వేరియబుల్ x ఉంది, ఇందులో వేరియబుల్ y. సాల్వ్ y అని అనొచ్చు, ఫైండ్ x అని అనొచ్చు. సాల్వ్ ద ప్రాబ్లం అనొచ్చు, ఫైండ్ y అని అనొచ్చు. 3 power y is equal to 5 power y minus 2. Apply logarithm on both sides. Log 3 power y to the base a is equal to log 5 power y minus 2 to the base a. A formula model ఉంది, log x power m to the base a. Log x power m to the base a is equal to m into log x to the base a. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. Now log x power m to the base a అంటే y into log 3 to the base a is equal to y minus 2 into log 5 to the base a. Y into log 3 to the base a is equal to y log 5 to the base a minus 2 log 5 to the base a. ఇప్పుడు ఏం చేయాలి? సపరేట్ ద వేరియబుల్స్ ఆర్ వన్ సైడ్, ఎందుకంటే వేరియబుల్ వాల్యూ ఫైండ్ చేయాలి కాబట్టి. ఇందులో y కామన్ తీయండి. ఓకే, ఇక్కడ y వాల్యూ కావాలి. ఇంటూలో ఉన్న బ్రాకెట్ ఆఫ్టర్ ఇస్ ఈక్వల్ టు డివైడ్ అవుతుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏంటి అవుతుంది? y is equal to log 2 log 5 to the base a by log 3 to the base a minus log 5 to the base a. It is the final answer. Understand? ఓకేనా? నోట్ డౌన్. ఓకే, ఒక 2 minutes ఫార్ములాస్ డివైడ్ చేసుకొని ఒకటో రెండు బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ ఆ బిట్స్ మీకు ఐడియా రావాలంటే నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పిన ఫార్ములాస్ మీరు చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఏంటి? సపోజ్ 1/10 ఈజ్ ఈక్వల్ టు 0.1 అంటారు. దీన్ని మీరు ఏం చేయాలి? లాగరిథమిక్ ఫార్ములా మార్చుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. అంటే మీకు ఫార్ములా ఐడియా రావాలి. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఈ స్టాండర్డ్ డెఫినేషన్. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఏంటి? 2 cube ఈజ్ ఈక్వల్ టు 8, 4 square ఈజ్ ఈక్వల్ టు 16, లైక్ దట్. అంటే ఎన్ ప్లస్ ఏముంది? 0.1 ఉంది. ఏ పవర్ ఎక్స్ ప్లస్లో ఏముంది? 1/10 ఉంది. కానీ ఏ పవర్ ఎక్స్ని ఏమంటాం? ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. కానీ 1/10 అనేది ఏంటి? ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ని ఇలా చేంజ్ చేసుకోండి, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
లాగరిథం మీనింగ్ రావాలంటే మీరు ఏం చేయాలి, బేస్ మాత్రమే మూవ్ చేయాలి. లాగ్ n టు ద బేస్ a అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో చేంజ్ చేసిన తర్వాత అలా యూజ్ చేయాలి. 1/10 ఏంటి రాయొచ్చు, 10 పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0.1. ఇప్పుడు బేస్ మూవ్ చేయాలి. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి, -1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 0.1 టు ద బేస్ 10. ఇది ఆన్సర్. అండర్స్టాండ్? లాగరిథం ఫామ్ ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో మార్చడం, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ని లాగరిథం ఫామ్ లో మార్చుకున్నప్పుడు ఈ ఫార్ములా మీకు బాగా ఐడియా వచ్చేయాలి. ఓకేనా? నోడా ఓకే, ఇందులో ఏం చేయాలి, ఫైండ్ ఏ అన్నాడు. ఏంటంటే ఈ ప్రాబ్లం మీకు సింప్లిఫై చేసినాం. లాగ్ ఇక బేస్ 7 ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ని మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ 7లో చేంజ్ చేసుకోవచ్చు అని మీకు ఐడియా రావాలి. 1/343ని 7 క్యూబ్ అని రాయొచ్చు టు ద బేస్ 7. లాగ్ 1/7 క్యూబ్ అంటే ఏంటి, 1/a పవర్ n, ఫార్ములా a పవర్ మైనస్ n. అంటే లాగ్ వాళ్ళు రాశాను కదా, లాగ్ 7 పవర్ మైనస్ 3 టు ద బేస్ 7. అగైన్ ఏ ఫార్ములా మోడల్ ఉంది, లాగ్ x పవర్ m టు ద బేస్ a, m ఇంటూ లాగ్ x మైనస్ 3 ఇంటూ లాగ్ 7 టు ద బేస్ 7. లాగ్ 7 టు ద బేస్ 7 మీనింగ్ ఏంటి, లాగ్ a టు ద బేస్ a వాల్యూ ఎంత అవుతుంది, 1. సో ఎవరి స్టెప్ లో కూడా a అని రాయండి. Therefore a is equal to -1 into 3 -3. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అర్థమైందా? ఛానల్ పేరేంటి, శ్రీ మ్యాథ్స్. అండర్స్టాండ్? Thank you.